వెల్కమ్ టు D99 టీవీ. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన యాక్షన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు కూడా బాగా పరిచయం అయ్యారు. టాలెంటెడ్ హీరో అయితే విశాల్ ఉన్నట్లుండి గుర్తు తెలియనంత మారిపోయాడు. బాగా బక్కచిక్కిపోయాడు. అతను కనీసం మాట్లాడలేకపోతున్నాడు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిక్టేటర్, మార్క్ ఆంటోనీ, లాటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గతేడాది రత్నం తెలుగులో సినిమాలో చివరగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయటకు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంత మారిపోయాడు విశాల్. బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్ కు ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని అతని సినిమా మగధమరాజు ఇప్పుడు థియేటర్లలోకి విడుదల కానుంది. సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మగధ గజరాజు ఇప్పుడు థియేటర్ లో విడుదల కానుంది. సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మదగజమరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కు వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొహం అంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లో నుంచి కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు. విశాల్ పరిస్థితి చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమానులు హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు అందిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అయితే నిజంగా చలి జ్వరమేనా లేదా వేరే సమస్య ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. విశాల్ లేదా అతని టీము స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్ళీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు.